వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిరుచి. ఇటీవల కాలంలో బీహార్ సీఎం ఏదైతే నితీష్ కుమార్ ఉన్నారో ఒక ముస్లిం మహిళ హిజాబ్ తొలగించిన ఫేస్ చూడడం కానీ దాని తర్వాత ఈ విషయాన్ని ఒక జర్నలిస్టు ప్రస్తావించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మాట్లాడాల్సిన నాయకులు చాలామంది మాట్లాడడం లేదు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు సమీ హుసేని మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సమీ హుసేని గారు, సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలామంది ఒక ముస్లిం కమ్యూనిటీయే కాదు, ఒక మహిళని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని హిందూ సోదరులు కూడా సంఘీభావం తెలియజేసేటువంటి పరిస్థితి. అయితే మైనార్టీ నేతలు మాట్లాడాల్సినటువంటి మైనార్టీ నేతలు దీన్ని ఖండించాల్సినటువంటి నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎందువల్ల అంటారు? కారణం ఏంటి? ఆబిద్ గారు, ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన జరిగి సోషల్ మీడియా మాధ్యమాల్లో అదేవిధంగా న్యూస్ ఛానళ్ళలో కూడా ఇది ప్రసారమైంది. ప్రసారమైన తర్వాత ఇమ్మీడియట్గా దాని మీద మేము ఖండన తెలియజేసినాము. నితీష్ కుమార్కి మతిస్థిమితం లేకుండా పోయింది. అతనికి పిచ్చి హాస్పిటల్లో చేర్పించాలా లేదా అతనికి ముఖ్యమంత్రిలాగా బర్తరఫ్ చేయాలని చెప్పినాం. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగము అదేవిధంగా భారతదేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అదేవిధంగా అందులో భాగంగా మహిళలంటే మేము ఒక తల్లిలాగా గౌరవిస్తాం. వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా అనేది కాకుండా మహిళకు ఇచ్చే గౌరవం ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు. ఆ నితీష్ కుమార్ చేసిన ఈ పనికిమాలిన చేష్టాలు ఏదైతే ఉన్నాయో అది నిజంగా సభ్య సమాజం, ఒక భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇటువంటి పనులు కూడా చేస్తారా అని అసహించుకొని ముఖం మీద ఉమ్మే పరిస్థితిని మేము చూస్తున్నాం. ఏ సంఘటన జరిగినా కానీ తెగ రెచ్చిపోయే నాయకులు అటు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. స్పెషల్లీ మన ముస్లిం సమాజంలో చాలామంది సిరియాలో ఏదైనా జరిగితే, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఏదైనా జరిగితే, ఇంకొక దగ్గర ఏదైనా జరిగితే దాని మీద రోడ్ల మీద పోస్టర్లు తీసుకొని వస్తారు. మేము ఉద్ధరించి ఏదో మనము పెద్ద కట్టడాలు కట్టేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుక్కుంటూ ముస్లింలను మోసం చేసి బ్రతికే ఎవరైతే పనికి మాలిన ఎదవలు కొంతమంది ఉండారో అటువంటి ఎదవలు ఇప్పుడు దాకా నోరు విప్పలేదంటే చూడండి మీరు. నేను ఒక ముస్లిం మహిళకు అన్యాయం జరిగిందని, ముస్లిం మహిళకు అవమానం జరిగిందని నేను చెప్పడం లేదు. ఏ మహిళకైనా కానీ అవమానం జరిగితే ఖచ్చితంగా నేనైతే స్పందిస్తాను. దాంట్లో ఎటువంటి మహిళ అనే కాదు, ఇంకొక మహిళకి దండ వద్దన్నా కూడా వారిస్తున్నా కూడా వేసినటువంటి వీడియోలు కూడా దీని తర్వాత వైరల్ అయినాయి. అదేనండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు ఏంటంటే ఒక హుందాతనంగా ఉండాలా. అతను ఈమె నకాబ్ని చేత్తో లాగుతుంటే వెనకాల ఎవరో బీజేపీ పార్టీకి చెందిన శాసనసభ్యుడు ఎవరో ఉన్నాడు, అతను వారిస్తున్నాడు ఇతనికి. అంటే బీజేపీ వాళ్ళు కూడా చెయ్యని పని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చెయ్యని పని, ముస్లింలు వద్దాయా భారతదేశంలో అని చెప్పి ఎవరైతే కట్టర్ హిందువులు ఉన్నారు కదా వాళ్ళు కూడా ముస్లిం మహిళలకు ఈ విధంగా అవమానపరిచారు. ఆ విధంగా నితీష్ కుమార్ సెక్యులర్ నాయకుడి ముసుగులో అతను ఏదైతే ఈ రమణాసురుడికి పుట్టిన బిడ్డలాగా అతను చేసిన కార్యక్రమం ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలా. అదేవిధంగా హిందూ సోదరిమణులు ఉంటారు, హిందూ సోదరిమణులు వాళ్ళు తలలో తిలకం పెట్టుకొని పోతారు, మార్వడిస్ అయితే తల మీద కొంగు వేసుకొని వెళ్తారు, పంజాబీలు అయితే తల మీద వాళ్ళు ఒక చిమ్మి వేసుకొని వెళ్తారు. ఈ విధంగా ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ సాంప్రదాయాలని ధిక్కరించడము. ఇప్పుడు నితీష్ కుమారు ఆ డాక్టర్ పట్టా ఇవ్వడానికి ఆ పర్వీన్ అనే మహిళకు అతను చేసినారు కదా, పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఏది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అటువంటి ఏరియాలో వాళ్ళు డిగ్రీ ప్రదానం చేసినప్పుడు హిజాబ్ ధరించి ఎంతో గౌరవంగా తీసుకున్న సందర్భాలు మేము చూసినాము. ఎంతో గౌరవంగా వాళ్ళకు గౌరవించిన సందర్భాలు కూడా మనం చూసి ఉన్నాము. కానీ ఈ నితీష్ కుమార్ ఏంటంటే నిజంగా నితీష్ కుమార్కి పిచ్చి వచ్చేసింది, వయసు పైపడింది. నేను చెప్పడం ఏంటంటే రాజకీయాల్లో కూడా ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగం 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంటుందో రాజకీయ నాయకులు కూడా 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీళ్ళు రాజకీయాలకు పనికిరారు. వీళ్ళ మైండ్ దొబ్బేసి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా వృద్ధాప్య ఆశ్రమం పెట్టి లేదా వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళు మనవాళ్ళతో ఆడుకోవాలి. కానీ వీళ్ళ రాజకీయాలు వచ్చేసి ఇటువంటి పిచ్చి ముదిరిన ఎదవలనందరినీ నాయకులు చేసేసి ఈ ఎదవలు ఏంటంటే కొందరు బట్టల్లో ఉచ్చబోసుకుంటుంటారు, కొందరు ప్యాంట్లలో టాయిలెట్కి వెళ్ళిపోతుంటారు, డైపర్లు పెట్టుకొని కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఎంతోమంది యువకులు ఉన్నారు. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్, ముస్లింలా, హిందువులా
క్రైస్తవులని నేను చెప్పడం లేదు. ఎంతోమంది యువ నాయకత్వం ఉంది, వాళ్లకు ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ చేతిలో దేశం పెడితే దేశానికి సస్యశ్యామలం చేస్తారు. ఇటువంటి డొక్కు బండ్లు, తొండబూజు బండ్లు, వీళ్ళు షెడ్డుకి వెళ్ళినా కానీ రిపేర్కి వస్తువులు దొరకవు. అటువంటి డాడ్జ్ బండ్లు, ఇటువంటి అసలు ముఖమే వాడిది చూడండి. ఆ ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు లేవు అతనికి ఇమీడియట్గా పిచ్చి ఆసుపత్రికి పంపించాలా. అతనికి ఏదైతే ఉందో ముఖ్యమంత్రిలాగా బర్తరఫ్ చేయాలా. నేను ఈరోజు ఎందుకు ఈ హిజాబ్ అంగడి దగ్గరికి వచ్చినానంటే, మన ముస్లిం నాయకులు ఉన్నారు కదా, మా ముస్లిం నాయకులకి అందరూ కూడా కొంతమంది, అందరూ నేను చెప్పను, చాలామంది మంచోళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే జాతి పేరు చెప్పుకొని జాతిని అడ్డం పెట్టుకొని డబ్బులు లూటీ చేసుకుంటూ అధికార పార్టీ వాళ్ళ దగ్గర, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పోయి పబ్బం గడుపుకుంటున్నా ఎవరైతే కొంతమంది ముస్లిం ద్రోహులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా హిజాబ్లు, బుర్ఖా, నఖ్మా ఇవన్నీ కూడా పంపిస్తున్నాం వాళ్ళకు. ఎందుకు పంపిస్తున్నామంటే ఈ వేసుకొని తిరగమని చెప్పి. ఒక మహిళకు అన్యాయం జరిగితే దాని గురించి మాట్లాడడానికి ముందుకు రానివాడు రేపు జాతిని ఏం ఉద్ధరిస్తాడు? అటువంటి జాతి ద్రోహులను రోడ్డు మీద ఈడ్చాలా, వాళ్లకు బుర్ఖా వేసి వాళ్లకు నఖాబ్ వేసి పంపించాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడ వాళ్ళ ముఖం కూడా కనబడకూడదు. కాబట్టి అది తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినానండి. ఏది ఏమైనా భారతదేశంలో ఒక మహిళకు అన్యాయం జరిగితే అందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తారు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే, ఏదైతే నితీష్ కుమార్ గారు, బీహార్ ముఖ్యమంత్రి గారు పర్వీన్ అనే ఆ డాక్టర్కి మీద పైన అతను ఏదైతే చేసిన పిచ్చి చేష్టాలు ఉన్నాయో దానికి ప్రతి ఒక్కరు అన్ని కమ్యూనిటీస్ నుంచి ఏదైతే రియాక్షన్ వచ్చిందో, ఏదైతే నిరసన వచ్చిందో, నిజంగా ఈ రోజుకి కూడా మన భారతదేశంలో మహిళలకు అందరూ గౌరవిస్తున్నారని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనంగా నేను భావిస్తున్నానండి. సో యావత్ దేశం ఖండించాల్సిన విషయం, అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ముస్లిం నేతల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే తాను కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాను. ఎవరైతే దీనిపై మాట్లాడడానికి సంశయిస్తున్నారో, వెనకడుగు వేస్తున్నారో వారందరికీ కూడా హిజాబ్లు నేను పంపిస్తానంటున్నారు సమీ హుసేన్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.